గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కర్మణి ఏవతే అధికార మా ఫలేషు కదాచన. కాబట్టి ఎప్పుడు వస్తుందో చెప్పలేం, వస్తుంది ప్రతి ఒక్కరికి. అది 5లో రావచ్చు, 10లో రావచ్చు, 20లో రావచ్చు, 30లో రావచ్చు, 70, 80, 90, 100 వచ్చినా కూడా కొంతమంది కదలరు. గట్టి పిండాలవి ఇంట్లో అన్ని. మనవుడికి కూడా వీడు పిండ ప్రదానం చేసే వయసు వచ్చేస్తుంది, వీడు మటుకు కదలడు, అలానే ఉంటాడు. అయ్యో చెప్పలేం, ప్రారంభం అది. కాబట్టి ఇక్కడ మరణము అని అంటే 100 ఏళ్లకు వస్తుంది, 200లకు వస్తుందో, ఎప్పుడైనా వస్తుంది. ఎందుకు తెలుసండి? వస్తుంది కాదు, అది మన వెంటనే ఉంది, మన వెంట నిలబడింది. అది ఎప్పుడు మనల్ని కబళించాలో దానికి బాగా తెలుసు. ఏంటో స్వామీజీ అలా ఉన్నట్టుండి మా ఆయన డాక్టర్ అండి, ఆయన డాక్టర్ గారు. ఆయన ఒక ఊర్లో నాకు బాగా తెలుసు, ఆ ఊర్లో డాక్టర్ గారు ఆడుకొచ్చారు. టెన్నిస్ సాయంత్రం ఆడారు, ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యానికి బాగుంటుందని. ఆ రోజు 2 గేమ్లు ఎక్స్ట్రా ఆడారట ఆయన టెన్నిస్. మేడ మీదకి వచ్చాడు ఆయన, బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి టువాలు కట్టుకుని బెడ్రూమ్కి వచ్చి బట్టలు మార్చుకుంటామని ఫంక్షన్కి వెళ్ళాలి భార్యాభర్త ఇద్దరు కూడా. ఆయన డాక్టర్. ప్యాంటు ఒక దాంట్లో కాలు పెట్టారట, రెండో దాంట్లో కాలు పెట్టేటప్పటికి ఏంటి నాకు చెమటలు పడుతుంది, అనీజీగా ఉంది, ఆ డాక్టర్ గారికి ఫోన్ చేయని చెప్పారట. చెప్పి కొద్దిసేపు అలా రిలాక్స్ అవుతానని ఆ మంచం మీద అలా వాలారట ఆయన. ఇప్పుడు మామూలు క్యాజువల్గా తీసుకుంది, ఏదో కళ్ళు తిరిగి ఉంటుంది, ఎక్కువ 2-3 గేమ్స్ ఎక్కువ ఆడింటారు కదా అని స్ట్రెయిన్ అయి ఉంటుందని ఈవిడ కూడా డాక్టర్ గారికి ఫోన్ చేసింది. వచ్చేలోపు ఈవిడేంటంటే కాఫీ పెట్టుకుని పట్టుకొచ్చింది. పలకరిస్తే పలకడైనా, తడుతుంటే లేవడే, పిలుస్తుంటే పలకడే. ఆ డాక్టర్ గారు వచ్చారు, చేయి పట్టుకు చూశారు, ఇలా వదలగానే పడిపోయింది, పోయాడమ్మా. ఆయనకి 39 ఏళ్ళు, ఆవిడికి 34 ఎంతో. నిజంగా ఎంత బాగుంటాడు ఆయన. ఏం 39 ఏళ్ళకి అయిపోయిందా? సంప్రాప్తే సన్నిహితే కాలే. సముద్రంలో ఈత కొడతామని 10th క్లాస్ అయిపోయిన తర్వాత 3 ఫ్రెండ్స్ తోటి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళారంటే మళ్ళీ ఈత కొడుతున్నారో ఏమవుతున్నారో తెలియట్లేదు, ఇంతవరకు రాలేదు. 2 ఏళ్ళు అయింది. ఆ తల్లి నా దగ్గర ఏడ్చింది. వాడికి 16 ఏళ్ళండి, నాకు 50 ఏళ్ళు వచ్చాయి స్వామీజీ, ఇప్పుడు నన్ను పట్టుకుపోవచ్చు కదా దేవుడు, వాడిని ఎందుకు పట్టుకుపోయాడు? నేను దేవుణ్ణి నమ్మను. పిచ్చి తల్లి, నిన్ను పట్టుకుపోవచ్చు కదా, వాడిని ఎందుకు పట్టుకుపోవాలి? ఇవన్నీ నువ్వు అడుగుతున్నావు, నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్తావా అన్నాను. అడగండి అనేది. ఆవిడ వంకాయలు తరుగుతూ ఉంది, వంకాయ కూర చేద్దామని. నేను అడిగాను, ఈ తరిగా ఏం చేస్తున్నానంటే గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి ఆవిడ. ఎన్ని వంకాయలు అన్నాను? 15 వంకాయలు అనింది ఆవిడ. 15 వంకాయలు తరుగుతున్నావు కదా, ఫ్రిడ్జ్లో వంకాయలు ఉన్నాయని అడిగాను. ఉన్నాయండి అని. అదెందుకు తరగలేదనింది. ఈ 15 కొద్దిగా వాడేస్తే మంచిదండి, అది కొద్దిగా రేపటికైనా ఉపయోగపడుతుంది, ఇది అయిపోతుంది, ఇంక ఇప్పుడు వాడకపోతే పాడైపోతుంది. నువ్వే 40 వంకాయలు ఉంటే దాంట్లో ఏరుకొని 15 వంకాయలు తెచ్చి ఇది ఈరోజు వండేయాలి, మిగతా 25 వంకాయలు అట్టి పెట్టుకుంటాం, రేపటికి ఉపయోగపడుతుంది. నీకు అంత సామర్థ్యం ఉందే, భగవంతుడికి తెలీదా ఎప్పుడు ఏ వంకాయని తీసి అవతల పారేయాలి, ఏ వంకాయని ఉంచాలని తెలీదా? నువ్వే 40 వంకాయల్లో ఎంచి ఏడ్చి కూర్చి అని వండుతున్నావే. టొమాటోలు తీస్తారు వండడానికి, ఆడవాళ్ళు చూస్తే తెలుస్తుంది, ఇలా నొక్కుతారు, ఇది ఈరోజు సాంబార్లో పడేద్దాం. అదేంటమ్మా ఇలా నొక్కిలా పడేద్దాం అంటే, ఇది మా ఆయనలా తయారైపోయిందండి. ఏమంటే ఇది ఇంక పనికిరాదు, రేపటికి పనికిరాదు. పనికొచ్చేవన్నీ పక్కన పెడతామా అంటే ఇంకా దానికి సమయం ఉంది, దాన్ని పక్కన పెట్టుకున్నాం. అలాగనే అమ్మా, వాడు వెళ్ళిపోయాడనంటే నీ దృష్టిలో 16 ఏళ్లే, లేకపోతే నీకు 50 ఏళ్ళని నువ్వు వయస్సుతో సంబంధాలు పెట్టుకుంటున్నావు. ఆయనకి వయస్సుతో సంబంధం లేదు, పరమాత్మకు పిండంతో సంబంధం, అంతే, జీవుడితో సంబంధం, వాడి ప్రారంభంతో సంబంధం, అంతే. పెద్ద గడియారం కదా అని ఎక్కువసేపు గంట కొట్టాలి, చిన్న గడియారం కదా తక్కువసేపు గంట కొట్టాలని లేదు. మనం ఎన్నిసార్లు కీ తిప్పి ఉంచుతామో అన్నిసార్లు పెద్దదైనా చిన్నదైనా తిరుగుతుంది. నువ్వు పెద్ద గడియారానికి 2 సార్లు తిప్పేసి చిన్న గడియారానికి 10 సార్లు తిప్పితే ఇది 10 సార్లు గంట కొడుతుంది, అది 2 సార్లే కొడుతుంది. ఇంత పెద్ద గడియారం అండి, డబ్బు పెట్టుకున్నాం వచ్చి ఇది 2 సార్లే కొడుతుంది. ఈ చిన్న గడియారం అండి విపరీతంగా కొట్టేస్తుంది.
అది నువ్విచ్చిన కీ బట్టి అది తిరుగుతుంది. అలాగనే భగవన్ నిర్ణయంతో వాడి ప్రారంభంతో తెచ్చుకున్నటువంటి ఆయుష్ని వాడు అనుభవించాలి. ఇక్కడ దానికి ఎవరు నిర్ణేతలు కాదు, ఎవరు నిర్ణేతలం కాము. కాబట్టి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే. బాగా ఆలోచించి ఆ పెద్ద ఆయనతో అంటున్నారు నహి నహి రక్షతి డుక్రింకరణే. అంతేకాదు, కాలం మన దగ్గరికి రాదండి, మృత్యు మన దగ్గరికి వచ్చేస్తుంది. మృత్యు దగ్గర పడుతుందని అంటారు, మృత్యు ఏమీ దగ్గర పడదు. మనం ట్రైన్ ఎక్కితే భీమవరం వచ్చేసిందండి, విజయవాడ వచ్చిందండి అని అంటాం. విజయవాడ వస్తుందండి, విజయవాడ వస్తుందా, భీమవరం వస్తుందా? ఇవన్నీ వచ్చేదైతే ట్రైన్కి ఖర్చు పెట్టి నేను ఎందుకు ఎక్కాలి ట్రైన్లో? ఇంట్లోనే కూర్చుని భీమవరం దా, విజయవాడ దా, ఏలూరు దా అని మనం పిలవచ్చు. సారీ, మనం పిలిచేటప్పుడు ఇంకోడెవడో ఎక్కడో కూర్చొని పిలిచాడు అనుకోండి, ఆ భీమవరానికి డౌట్ వస్తుంది, వీడి దగ్గరికి వెళ్ళాలా, త్రాక్షుడి దగ్గర అక్కడికి వెళ్ళాలా, ఇదేంటి ఎవరి మటుకు వాళ్ళు పిలుస్తుంటారు. కాబట్టి ఈ ఊర్లు కదలవు, మనమే ఊరికే కదలాలి, మనమే కదలాలి. అలాగని మృత్యువు కదలదు, నిర్ణయం అయిపోయింది. మనమే మృత్యుముఖం దగ్గరికి రోజు 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 వెళ్ళబుచ్చుకుంటూ వెళుతున్నాం. కాలం ఇలా తీర్చుకుంటూ వెళుతున్నాం మనం. కాబట్టి మృత్యు మన దగ్గరికి రాదు, మనమే మృత్యుముఖంలోకి వెళుతున్నాం. సంప్రాప్తే సన్నిహితే కాలే. ఇక్కడ అంటారు నహి నహి రక్షతి డుక్రింకరణే. బాగా ఆలోచించండి, ఇది ఒక గొప్ప స్టేట్మెంట్. డుక్రింజ్ కరణే సంస్కృతంలో కృ అనే ధాతు కర్మ అనేటువంటి అర్థాన్ని చూపిస్తుంది. కరణే, ఆ కృ అనే ధాతువుకి, ధాతు అంటే అర్థం ఏంటనంటే ఒక విత్తనం అనుకోండి. ధాతు అంటే ఒక విత్తనం వేస్తే ఎలాగైతే మొలకెత్తి ఒక పెద్ద చెట్టు అయ్యి శాఖలు ఉపశాఖలు పళ్ళు కాయలు పూలు ఆకులు కొమ్మలు రెమ్మలు ఎలా వస్తాయో అలాగనే సంస్కృతంలో ఒక్క ధాతువుతో ఎన్ని పదాలైనా ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాంటి ధాతువులు 2000 ధాతువులు ఉన్నాయి సంస్కృతం. ఒక్క ధాతువుతో కొన్ని వేల శబ్దాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాంటి ధాతువులు 2000 ఉన్నాయి మనకు. ఇది చూడండి ఎలా ఉంటుందో మన వ్యాకరణం. ఈ ధాతువులు 2000 మనం కంఠస్థం చేయాలి. పాణిని సూత్రాలు 4000 కంఠస్థం చేయాలి. అందులో మొట్టమొదటిది ఆ ఈ ఉన్ అరుల్ రిక్ ఏ ఓం అయౌచ్ హయవరట్ లం యమంగణనం జభై గడదస్ జబగడదస్ కప చటత చటతౌ కపై షసర్ హల్ ఇది మాహేశ్వరాని సూత్రాని వృద్ధిరాదైచ్ ఆ ఇకో గుణ వృద్ధి నధాతు లోప ఆర్ధధాతుకే ఇతి చ దిదివే వీతాం హలోంతరాః సంయోగాః ముఖనాసికా వచనానునాసికా తుల్యాస్య ప్రయత్నం సవర్ణం తజ్జం తల్లం తోర్లి. ఏమన్నా అర్థమైందా మీకు? ఒక్క ముక్క అర్థం కాదు నాకు. ఇది కంఠస్థం చేయడం ఒక్క ముక్క ఎక్కేది కాదు. ఇది ఏమిటో అనుకునేవాడిని. ఏ చైనా భాషో లేకపోతే జపనీసో అనుకున్నాను. తజ్జం తల్లం తోర్లి ఇవన్నీ ఏంటిది? కానీ ఒక్క శబ్దంతో ఎన్ని వేల శబ్దాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాంటిది 4000 సూత్రాలు పాణిని మహర్షి పెట్టారు. 2000 ధాతువులు ఉన్నాయి. ఇక శబ్దాలు అకారం నుండి హకారం దాకా శబ్దాలు ఉన్నాయి. అకారాంతం నుండి రామశబ్దం నుండి ఎక్కడ దాకో ఉంటుంది. రామః రామో రామాః రామం రామో రామాన్ రామేణ రామాభ్యాం రామైః రామాయ రామాభ్యాం రామేభ్యః రామాత్ రామాభ్యాం రామేభ్యః రామస్య రామయోః రామానాం రామే రామయోః రామేషు హే రామ హే రామో హే రామాః. ఇది అకారంతో ఎండయ్యేది. శివ రామ కృష్ణ ఈ అకారాలన్నమాట. ఆకారం దీర్ఘంతో ఎండవుతుంది. ఆకారాంత స్త్రీలింగ సీతా శబ్ద సీతా సీతే సీతా సీతాం సీతే సీతా సీతయా సీతాభ్యాం సీతాభిః. ఇలా చెప్పుకుంటూ పోవాలి. ఇలాగ అకారము ఆకారము ఇకారము ఈకారము ఉకారము ఊకారము అరుకారము రూకారము ఇలా ఒక్క శబ్దం కాదు, ఇలాగ అన్ని శబ్దాలు కంఠస్థం చేయాలి. ధాతుపాఠం 2000 కంఠస్థం చేయాలి. సూత్రపాఠం 4000 కంఠస్థం చేయాలి. ఆ తర్వాత కృదంతాలు తద్దితాలు సమాసాలు సంధులు ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఆఖరికి మనకు పాణినీయ మహర్షి యొక్క ఆ సూత్రాలన్నిటికీ భాష్యం రచించినటువంటి పతంజలి భాష్యాన్ని చదవాలి. అప్పుడు సంస్కృతంలో మనం ఒక్క పిసరేదో కొంత అర్థమయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు నేను గొడవ పెట్టుకున్న గొడవంతా అయితే
ఒక్క ముక్క అర్థమైతే అర్థం అవ్వచ్చు. అది ఈయన ఇప్పుడు ఈ పెద్ద ఆయన 80 ఏళ్ళు 83 ఏళ్ళు అని ఇప్పుడు మొదలెట్టాడు ఆయన డుక్కురిణి అని. ఇవన్నీ ఎప్పుడు అవ్వాలి, ఇవన్నీ ఎప్పటికి జరగాలి, వీడు ఎప్పుడు గమ్యం చేరుతాడు, ఈయనకి బాగా బెంగ పుట్టింది శంకరులకి. వీడిని ఎలాగైనా మార్చాలనుకున్నాడు. అందుకని ధాతు పాఠంలో ధాతు అంటే ఒక విత్తనం అని అర్థం, ఒక సీడ్. ఒక విత్తనం భూమిలో వేస్తే ఎలాగైతే పెద్ద వృక్షం వచ్చి అందులో వేల పళ్ళు వస్తాయో అలాగనే ఒక్క ధాతువుతో ఎన్ని శబ్దాలైనా ఉత్పత్తి చేసుకోవచ్చు మనం ఒక్క ధాతువుతో. అలాంటి శబ్దాలు, అలాంటి ధాతువులు 2000 ఉన్నాయి. అందులో ఒకానొక ధాతు కృ ధాతు అని అర్థం. కృ ధాతు, కృ అనే ధాతు. ఆ కృ అనే ధాతువుకి కరణే అంటే కర్మ, చెయ్యడం అని అర్థం అనమాట. కృ అంటే కర్మ, చెయ్యడం అనమాట. కరోమి, కరిష్యామి ఈ పదాలన్నీ ఉన్నాయి కదా. కరిష్యే, కరోమి, కర్మ ఈ పదాలన్నీ కూడా కృ అనే ఒక ధాతువు నుంచి వచ్చాయన్నమాట. ఇంకా చాలా పదాలు, ఎన్ని పదాలు ఉత్పత్తి అవుతుందో ఒక్క ధాతువు నుంచి. ఆ కృ అనే ధాతువుకి ముందు డు అనే ఒక అక్షరం ఉంటుంది, చివరన ఇంజ్ అనేటువంటి ఒక అక్షరం ఉంటుంది. ప్రతి ధాతువుకి ముందు వెనక అక్షరాలు ఉంటాయి. ఇవి రెండింటినీ తొలగిస్తే ధాతువు బయటకు వస్తుంది. ఎలాగానంటే మనం మామిడి చెట్టుని నాటుకోవాలని, మామిడి చెట్టు కావాలనుకోండి, పండు ఉంటుంది కదా, ఆ పండుని మనం తినేస్తాం, టెంక బయటకు వస్తుంది. ఆ టెంక ఏమనుకుంటామంటే ఇదే మామిడి చెట్టు అనుకుంటాం. కాదండి, టెంక మామిడి చెట్టు కాదు. ఆ టెంక భూమిలో పడేస్తే భూమి టెంకను కొరికేస్తుంది. ఇటువైపు ఉన్న టెంక పెచ్చుని, అటువైపు ఉన్న పెచ్చుని కొరికేస్తుంది. లోపల జీడి ఉంటుంది. ఆ జీడి కూడా మామిడి చెట్టు కాదు. ఆ జీడిని కూడా కొన్ని పురుగులు తినేస్తాయి. ఆ జీడి లోపల తెల్లగా పొర ఒకటి ఉంటుంది, అది కూడా మామిడి చెట్టు కాదు. ఆ తెల్లని పొరలో ఒక కనపడనటువంటి చుక్కలు 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 చుక్కలుగా రసాయనాలు ఉంటాయి. ఆ రసాయనాల్లో ఒక్క చుక్క రసాయనం ఆ భూమిలో పడితే అక్కడ అంత పెద్ద చెట్టు వస్తుంది. అలాగనే ఈ ధాతు శబ్దాలకు కూడా మనం అనుకుంటాం ఇంత టెంక అంత పెద్ద మామిడి చెట్టు అయింది అనుకుంటాం. చిచిచి, ఇంత టెంక అంత మామిడి చెట్టు అవ్వలేదండి. ఆ టెంకకున్న పెచ్చులు పోవాలి, ఆ జీడి పోవాలి, తెల్లటి పొర పోవాలి, అందులో చుక్కలు చుక్కలుగా ఉన్న రసాయనాలు అన్నీ కనుక మొదలెడితే పుడితే ఆ ఒక్క ప్లేసులోనే 100 మామిడి చెట్లు వచ్చేస్తాయి, 1000 మామిడి చెట్లు వస్తాయి. టెంకలో ఉన్నటువంటి ఈ వృక్ష శక్తి ఏదైతే ఉంటుందో రసాయనం అంతా కూడా లోపల భూమి తీసుకుని చెట్లను ఉత్పత్తి చేస్తే అసలు భూమి మీద మనం నడవలేమండి, నిలబడలేం. అన్ని చెట్లు 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 అయిపోతాయి. ఆ టెంకలో 1,00,000 జీవకణాలు ఉంటే వృక్షాలని పుట్టించగలిగేవి. అందులో 99,999 చచ్చిపోతాయి, ఒక్కటే నిలబడుతుంది. అది మామిడి చెట్టు. ఒక్కటవ్వడానికి ఇంత ప్రాసెస్ అవ్వాలి. అలాగని నేను వచ్చానంటే ఎంతమందినో లోపల పంపించేసా, నేను బయటకు వచ్చి చాలా మందిని పంపుతూ ఉన్నాను. అర్జున, నీకు తెలియట్లేదు, నువ్వు వచ్చావంటే నువ్వు ఎంతమందిని పంపిస్తే కానీ నువ్వు రాలేదయ్యా. ఇప్పుడేమో వాళ్ళని చంపాలా, వీళ్ళని చంపాలా, ధర్మశాస్త్రాలు నా ముందు వెళ్ళవేస్తావా? నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేయాలి. ధర్మాధర్మాల గురించి నేర్పిస్తే నేర్చుకునే స్థాయిలో నేను లేను, నేను చెప్పినట్టు నువ్వు చేయంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఇక్కడ డుక్రింజ్ కరణి అని అంటే కృ అనేటువంటి ధాతు అంటే ఒక రకంగా ఆ ముసలాయనికి శంకరులు చెప్పడం, పెద్ద ఆయనకి, నాయన ఈ వయస్సులో నహి నహి రక్షతి డుక్రింజ్ కరణే, నిన్ను సంస్కృతం నిన్ను రక్షించదు అని ఆయన్ని అన్నారు అని మనం అనుకుంటాం. కానీ శంకరులు సాంప్రదాయవేత్త, సంస్కృతాన్ని విమర్శించరాయి. అసలు సంస్కృతాన్ని విమర్శించుంటే ఈ శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి, మనకి ఎలా అర్థమవుతుంది ఆలోచించండి. ఈ శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతాన్ని కనుక ఆయన విమర్శించుంటే ఆయన రాయక్కర్లేదు, చదవక్కర్లేదు. ఆయన సంస్కృతాన్ని విమర్శించలేదు. ఆయన ఏమంటున్నారు అని అంటే కృ అంటే కర్మ. నాయన, ఈ లోకంలో కర్మలు నీవు రక్షించవు, జ్ఞానమే నీకు మోక్షాన్ని ఇస్తుంది. కర్మలు నిన్ను బంధిస్తాయే తప్ప మోక్షాన్ని ఇవ్వలేవు, జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ఇస్తుంది. ఓ మూఢమతే, కర్మల్ని పట్టుకుని వేళ్లాడకు, జ్ఞానాన్ని ఆశ్రయించు అని అర్థం. కాబట్టి ఇక్కడ శంకరులు స్పష్టంగా కర్మలకి జ్ఞానానికి మధ్య ఒక గీత గీసి మనకు చూపిస్తున్నారు. స్పష్టంగా కర్మలకి జ్ఞానానికి మధ్య ఒక గీత గీస్తున్నారు. అయితే మనకు ఒక అనుమానం వస్తుంది, కర్మలన్నీ వదిలేయాలా అండి? అన్ని కర్మలు వదిలేద్దామా? అన్ని కర్మలు వదిలేసి ఇప్పుడు జ్ఞానంలో కూర్చుందామా? ఒక ఆయన అన్నారు,
స్వామీజీ నేనెవరు అని నేను మీద ధ్యానం చేస్తున్నానన్న ఒక ఆయన. నేను చాలా మంచి పని చేస్తున్నావయ్యా, ఎంతవరకు సాధించావన్నారు. ఏమిటోనండి, నేను ధ్యానంలో కూర్చుని నేనెవరు అని ప్రశ్న వేసుకున్నానండి. నీకేం ఆన్సర్ వచ్చింది? నువ్వు ఒకప్పుడు పలానా వెర్రి పని చేసావు, వెర్రివాడివి అని వచ్చిందండి. మళ్ళీ నేను కంగారు పడ్డాను. నేను వెర్రివాడిని వచ్చింది ఏంటి అని వెంటనే ఆపేసి 2 రోజుల తర్వాత మళ్ళీ నేను కూర్చున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా కూర్చున్నాను. అంతా ఏసీ వేసుకుని గదిలో ఎవరిని రానివ్వకుండా బయట ఒక వ్యక్తిని పెట్టి డిస్టర్బ్ చేయకుండా లోపల కూర్చుని స్నానం చేసి పట్టుబట్టలు వేసుకుని కూర్చున్నానండి. ప్రాణాయామం చేసి నేనెవరు అని ప్రశ్న వేసుకున్నాను. ఇప్పుడు ఏమొచ్చిందని అడిగాను. నువ్వు పలానా రోజు వెధవ పని చేస్తావు, నువ్వు వెధవ అని వచ్చింది. అయ్యి బాబోయ్ స్వామీజీ నేను వెధవ మళ్ళీ ఆపేస్తానండి బాబు. మళ్ళీ 3 రోజుల తర్వాత నేను కూర్చున్నానండి. నేనెవరు? అప్పుడేమొచ్చింది అన్నారు. నువ్వు ఫూల్ అని వచ్చిందండి. నువ్వు ఫూలిష్ పని ఒకటి చేసావని వచ్చింది. నేనెవరు అనుకున్నప్పుడల్లా ఇవే బయటకు వస్తున్నాయి స్వామి, ఇంకే రావట్లేదు. ఒరే, నీ దగ్గర అడ్రస్ ఉంటే ఆ ఇంటికి వెళ్ళగలవు. అడ్రస్సే లేకుండా నేనెవరు అంటే నువ్వు చేసిన పనులే నీకు గుర్తుకొస్తాయి. అంతే కదా. మన దగ్గర లోపల ఏవైతే మన మనస్సుకు తెలుసో దాన్నే తెలియజేస్తుంది. ఇప్పుడు నా ముక్కు, నా కళ్ళు, నా ఇది ఏవేవైతే ఉన్నాయో నేను అద్దం ముందుకెళ్ళి నిలబడ్డాను అనుకోండి, ఈ ముఖమే కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మార్చి కొద్దిగా దీన్ని సంస్కరించి ఏదైతే పెడతానో అదే కనిపిస్తుంది. అలాగనే నేనెవరు అని గదిలో తలుపులేసుకుని కూర్చుని ప్రశ్నించుకుంటే సమాధానం వచ్చే విషయం కుదరదు. ఆ నేను గురించి నువ్వు ముందు తెలుసుకుని అప్పుడు ప్రశ్న వేయి, అప్పుడు విచారణ చేయి. ఆ నేనేమిటో తెలుసుకుని మౌలికమైనటువంటి కొన్ని రహస్యాలు దాని పట్ల ఉన్నటువంటి అంశాలని గ్రహించి ప్రశ్న వేసుకో. కాబట్టి ఇక్కడ శంకరులు కూడా కర్మల్ని విడిచిపెట్టమనట్లేదు. కర్మల్ని ఆచరిస్తూ, కర్మల్ని చేస్తూ, కర్మల్ని మనం పరంపరాగతమైనటువంటి మన కర్మల్ని మనం ఆచరిస్తూ జ్ఞాన మార్గాన్వేషకులవ్వాలి. కాబట్టి ఇక్కడ శంకరులు చాలా స్పష్టంగా సాంప్రదాయాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారని. కర్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టడానికి లేదు. ఒక దేవాలయానికి వెళ్ళిన, ఒక పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళిన, ఒక అర్చన చేసిన, ఒక పూజ చేసిన, ఒక వ్రతం చేసిన, ఒక ఉపవాసం చేసిన, అఖండనామ సంకీర్తన చేసిన, పారాయణం చేసిన, యజ్ఞం చేసిన, దానం చేసిన, జపం చేసిన, ఆసన ప్రాణాయామాలు చేసిన, ఇవన్నీ మంచివే. కానీ ఇది లక్ష్యం కాదు. వీటిని విడిచిపెట్టక్కర్లేదు, కానీ వీటినే ధ్యేయంగా భావించక్కర్లేదు. అందుకనే శంకర్లు అంటారు, పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేతి అన్నారు. భజన చేయి, దైవం దగ్గరికి వెళ్ళు, అభిషేకం చేయి, అర్చన చేయి, అన్నీ చేయి, ఏం అనుమానం లేదు. రమణ మహర్షి కూడా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళ. ఎవరు ఏం వదులుకోలేదండి, చక్కగా ఆచరించారు. ఆచరించి ధరించడానికి కూడా ఆ మార్గాన్ని మలుచుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ కర్మ, జ్ఞానము అనే 2 అంశాలని శంకరులు వారు స్పష్టంగా బోధిస్తూ మొట్టమొదటి శ్లోకంలో మనకంటారు, ఈ ద్వాదశ మంజరిక అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందనంటే, ద్వాదశ మంజరికాభిః విద్యా నిపుణైః శ్రీమత్ శంకర చరణైః వైయాకరణస్య ఏషః ఉపదేశో భూత్. ఎవడైతే డుక్రున్కరణి అంటున్నాడో వాడికి ఉపదేశం ఇవ్వదలిచి ఏమంటాడు అనంటే, యదా మంజరిక అవలోకన మాత్రేన చిత్తం ప్రసాదయతి ఏవం ప్రకరణమపి శ్రవణాదేవ వివేక వైరాగ్యం ప్రసాదయతి తస్మాత్ ప్రకరణస్య మంజరి సామ్యం ఉపపన్నమేవ. ఇక్కడ దీన్ని ఎందుకు పుష్పగుచ్చంతో పోల్చారు అనంటే, ఎలాగైతే రకరకాల పుష్పాలని ఒక గుచ్చంగా మార్చి మన దగ్గరికి తీసుకురాగానే అవి చూడగానే మంచి సుగంధంతో ఆ సుకుమారంగా కనిపించే ఆ పూల్ని చూడగానే మన మనస్సు ఎలాగైతే తేలిక పడిపోతుందో, ఈ భజగోవిందం అనేటువంటి ద్వాదశ మంజరిక స్తోత్రాన్ని విన్నంత మాత్రం చేత, అదైతే డబ్బు పెట్టి కొనుక్కొని పట్టుకొచ్చి చూడాలి, దీనికి ఏం అక్కర్లేదు. జస్ట్ వచ్చి కూర్చుని ₹1 ఖర్చు లేదు, దమ్మిడి ఖర్చు లేదు. మిమ్మల్ని ఎవరు ఏం డబ్బు అడగలేదు. ఇక్కడ అడిగారండి? లేదు. మీకు ఇచ్చేస్తాను, ఉన్నది ఓడగొట్టేస్తాను, ఎవరు ఏం ప్రతిజ్ఞలు ఇవ్వలేదు. హాయిగా సాయంత్రం వచ్చి ఉదయం వచ్చి వింటూ ఉంటే ఆ మంజరిక అవలోకన మాత్రేన చిత్తం ప్రసాదయతి ఏవం విధానేన, ఈ రకంగానే ఈ భజగోవింద స్తోత్రాల్ని విన్నంత మాత్రం చేత మనస్సులో మాలిన్యాలు తొలగి ఒక అభ్యున్నతి, ఒక పరిపక్వత, ఒక పరిణితి, ఒక అర్హత,
మనకు కలిగిస్తుంది భజగోవిందం. కాబట్టి ఇది ఆయనకి ఎలాగైతే కలిగిందో అలాగనే మనకు కూడా మనల్కి బోధించాలని మనకు ఈ భజగోవింద స్తోత్రాల ద్వారా శంకరుల వారు పరిపూర్ణమైనటువంటి జీవిత సత్యాల్ని మన ముందు ఆవిష్కరించాలనుకుని మొట్టమొదటి ఈ శ్లోకంతో బాగా ఆలోచించండి. ధర్మము అనే పురుషార్థాన్ని ముట్టుకున్నారు. ఏది ధర్మము అది చెప్పారు. భజగోవిందం, గురువుని ఆశ్రయించు. భజగోవిందం, దైవాన్ని ఆశ్రయించు. గురువు చూపిన దైవాన్ని ఆశ్రయించు. గోవిందం భజ, నీ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని పొంది తరించు. ఇది మన ధర్మం, దాన్ని బోధించారు. ఇక రెండవ శ్లోకంలో ధనం గురించి మాట్లాడతారు. అంటే అర్థ పురుషార్థం గురించి మాట్లాడతారు. ధర్మ, అర్థ, కామము ఈ మూడిటి మీద అద్భుతంగా ఈ భజగోవింద శ్లోకాలు మాట్లాడుతున్నాయి. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం.